ఒక్క 2025 సంవత్సరంలోనే ఏకంగా 356 మందికి మరణదండనలు అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సౌదీ అరేబియా. అధికారిక గణాంకాల ప్రకారం 2025లో అసలైన మొత్తం మరణశిక్షల్లో 243 కేసులు మాదక ద్రవ్యాలకు సంబంధించినవే కావటం గమనార్హం. డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడంతో ఉరిశిక్షల సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. మరణశిక్షల అమలుకు సౌదీ ప్రభుత్వం దేశ భద్రత, సామాజిక శాంతి భద్రతలే కారణమని చెబుతోంది. అయితే ఈ స్థాయిలో ఉరిశిక్షలు అమలు చేయడంపై అంతర్జాతీయంగా తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు సౌదీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇదొక్క 2025తోనే పరిమితం కాదు. అంతకు ముందు ఏడాది అయిన 2024లో కూడా సౌదీ అరేబియా 338 మందికి మరణదండనలు అమలు చేసింది. అంటే వరుసగా 2 ఏళ్ల పాటు రికార్డు స్థాయిలో ఉరిశిక్షలు వేసిందన్నమాట. 3 సంవత్సరాల పాటు మాదక ద్రవ్యాల కేసుల్లో మరణశిక్ష అమలు నిలిపివేసిన సౌదీ అరేబియా 2022 చివరిలో మళ్లీ డ్రగ్స్ నేరాలకు ఉరిశిక్షలను పునఃప్రారంభించింది. అప్పటి నుంచే ఈ సంఖ్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇక అరబ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న సౌదీ అరేబియాలో క్యాప్టన్ అనే అక్రమ ఉత్పత్తికి పెద్ద మార్కెట్ ఉంది. ఈ డ్రగ్ ప్రధానంగా సిరియా నుంచి అక్రమంగా సరఫరా అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. డ్రగ్స్పై యుద్ధం ప్రారంభించిన తర్వాతే సౌదీ ప్రభుత్వం హైవేలు, సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను భారీగా పెంచింది. లక్షలాది మాత్రలను స్వాధీనం చేసుకోవడంతో పాటు డజన్ల కొద్దీ స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేసింది. అయితే ఉరిశిక్షల అమల్లో గల్ఫ్ రాజ్యం నిరంతరం అంతర్జాతీయ విమర్శలు ఎదుర్కొంటోంది. మానవ హక్కుల సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1990 నుంచే సౌదీ అరేబియాలో అమలైన మరణశిక్షలను డాక్యుమెంట్ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేసేందుకు ప్రయత్నిస్తోంది. పర్యాటక రంగం అభివృద్ధి, అగ్రశ్రేణి క్రీడా ఈవెంట్లు, 2034 ఫుట్బాల్ ప్రపంచ కప్ వంటి కార్యక్రమాలపై పెట్టుబడులు పెడుతోంది. అయితే దేశంలో శాంతి భద్రతలు కాపాడటానికి మరణశిక్షలు అవసరమనే వాదనను అక్కడి పాలకులు వినిపిస్తున్నారు. దీంతో భద్రత, మానవ హక్కుల మధ్య సౌదీ అరేబియా విధానాలు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి చర్చకు దారితీస్తున్నాయి.